3 ఏళ్ల పాటు బీఆర్ఎస్లో సో యూ ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ ద పార్టీ అన్నట్టుంది. సో ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు, కారణమే. మరి వారు పిలిచినప్పుడు ఎందుకు పోయారంటే నాకు తెలంగాణ అంటే కొద్దిగా ప్రేమ ఎక్కువ. సో నేను అనుకున్నా నాకు తృప్తి ఉంటుంది, పార్టీ కూడా నేను సేవ చేసినట్టు పోయాను. టికెట్ ఇచ్చి పోటీ చేయించాము, ఇంకేం కావాలి. మరి పెద్ద ఎత్తున ప్రగతి నివేదన సభ మా ఇబ్రాహీంపట్నంలో జరిగింది. ఎంత 30,000 తోటి గెలవాలి, 300 తోటి గెలిచాడు కదా. ఉన్నట్టుండి పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళు బాగానే ఉన్నాడు, ఉన్న వాళ్ళు పార్టీని యూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏంటి అవసరం లేదు కాబట్టి వెళ్ళిపోయారు. పవర్లో ఉన్న పార్టీలో నేను ఉండి వచ్చాను, పవర్లో లేని పార్టీకి నేను రాలేదు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు పార్టీ నుంచి బయటకు వస్తే చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదో ప్రయోజనం ఆశించే కాంగ్రెస్ పార్టీలోకి పోయారని చూసేవాళ్ళు అనుకుంటారు. నాకు ఇచ్చిన అసైన్మెంట్ను మధ్యనే వదిలిపెట్టి రావటం మంచిది కాదు. ఆ యొక్క బిహేవియరు ఆయన రిసీవ్ చేసుకునే దాని మీద. మల్కాజ్గిరి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తామని మీరు ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళు ఇస్తామని కూడా తెలియదు. కానీ బట్ దర్ ఈజ్ అ మల్కాజ్గిరి అనేది కొంచెం పాజిటివ్గా ఉంటుంది చంద్రశేఖర్ రెడ్డి గారికి అని చెప్పి అంటున్నారు. యాజ్ ఎంపీగా రేపు గెలిచిన తర్వాత ఇలాంటి మౌలిక సదుపాయాలు కల్పించేదానికి డెఫినెట్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటారు. మీరు ఫాదర్ ఇన్ లా ఆఫ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సో అందరికీ వెల్ నోన్ ఫేసు, వెల్ నోన్ నేమ్, వెల్ నోన్ ఫేమ్, ఎవ్రీథింగ్. సో మీరు పెద్దగా వాడుకోరా కార్డు, మీరు వాడుకుని నాకు తెలుసు. బట్ ఏమైనా ఆయన వచ్చే అవకాశం ఉందా, మీకు ఏమైనా సపోర్టివ్గా ఉండే అవకాశం ఉందా, అవి కుద్ది ఎట్లా ఉండే అవకాశం? మా మామయ్య కాంటాక్ట్ చేస్తున్నాడు. ఇంకా ఇంకోటి అర్జున్కి తెలుసు నేను ఆల్రెడీ పాలిటిక్స్లోనని. సో ఆయనకు ఇది కొత్త కాదు, నేను అంతకుముందు కాంగ్రెస్లోనని కూడా తెలుసు. కాబట్టి డెఫినెట్ నాకు మోరల్ సపోర్ట్ ఉంటుంది. ఆయన తగిన సూచనలు కూడా చేస్తే చేయొచ్చు. ఎవరైతే రియల్ ఎస్టేట్, ఎవరైతే ఫార్మా కంపెనీలో ఉన్నారో వాళ్ళకి ఇచ్చారో వాళ్ళకి పెద్దపీట వేశారని చెప్పి నేను అంటున్నాను. సో ఆ రకంగా చూసి చంద్రశేఖర్ రెడ్డి గారు నేను తక్కువ కాదు. కొందరికి మన హైదరాబాద్లో 40 ఫ్లోర్ల బిల్డింగ్లు ఇచ్చారండి. హైదరాబాద్కు 40 ఫ్లోర్ల బిల్డింగ్ అవసరమా? ప్రతి ఒక్కరు ఓడిపోతారు కదా. కేసీఆర్ గారు ఓడిపోలేదా ఫస్ట్ టైం? ఎన్టీఆర్ గారి గాలిలోనే ఓడిపోయింది ఆయన. నేనేముంది చెప్పండి, మొన్న ఒక దాంట్లో ఓడిపోయింది. మొన్న అంటే ఈ గాలి కాంగ్రెస్ గాలి వచ్చింది, మొన్న ఓడిపోయింది కాంగ్రెస్ గాలి. మీరు పార్టీలో పనిచేసిన నాయకుడిగా, పార్టీలో పనిచేసిన వ్యక్తిగా, అధిష్టానంతో కూడా కొంచెం దగ్గరగా పనిచేసిన వ్యక్తిగా యాక్చువల్గా ఎక్కడ బీఆర్ఎస్కి ఓటమికి గల ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు? ప్రజలకు అధినేతకు సంబంధం పోయింది, ప్రజలకు పార్టీకి సంబంధాలు లేదు. టీవీలో చెప్తాడు మీకు ఇప్పుడు ఒక బంద్ ఇస్తున్నా, దళిత బంధు, బీసీ బంధు, ఇంకోదో రైతు బంధు, అది ఇచ్చి మీరు తీసుకోండి, నా ఓట్లేయండి. కేసీఆర్ చివరి నిమిషం వరకు మేమే గెలవబోతున్నాం ఒక స్పష్టమైనటువంటి కాన్సెప్షన్ వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటున్నా అంటే ఆయన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత సంథింగ్ అరౌండ్ 3rd ఏమో వస్తే 4th ఇట్ వాజ్ అనౌన్స్ ఫర్ ద క్యాబినెట్ మీటింగ్. ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్కు 50,000, 60,000, 70,000 మెజారిటీ తోటి తెలంగాణలో ఏనాడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ విధంగా గెలవలేదు. ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు కూడా అంత మెజార్టీ రాలే. ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు కూడా రాని మెజార్టీ, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు రాని మెజార్టీ ఈరోజు వచ్చిందంటే ఒక అంశం వచ్చింది అంటే దాని ఇంకా కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆర్ గారు ఏమి చేశారు. నేను అబ్జర్వ్ చేసింది ఈ 10 ఏళ్లలో ఎవరితోటి కలవడు. ఆయనకున్న నలుగురు ఆ ఇంటి మనుషులతోటి ఆయనకున్న ఐడియాలు చెప్తాడు. ఆ నలుగురు తర్వాత ఒక 10 మందో బయట ఉంటారు, వాళ్ళతోటి కార్యక్రమం కానిస్తారు. ఒక రకంగా మోడీ మైనియా బాగా నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా. మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడు, ఇవన్నీ చెప్పడానికి మీ పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది, ఎలా ఉండే అవకాశం? నేను కూడా రోజు దేవుని పూజిస్తాను, ఎవ్రీడే మార్నింగ్ మా ఇంట్లో రోజు పూజలు చేస్తాను. అయితే మరి నేను ఆ పార్టీకి పోలేదు కదా. దేవుడు, మతము అది